జై శ్రీరామ్. రఘువీర్ యాదవ్, మాజీ కేంద్ర ప్రభుత్వ సహాయ న్యాయవాది మరియు బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి, నారాయణపేట జిల్లా, తెలంగాణ రాష్ట్రం. మొన్నటి ఎన్నికల్లో అనూహ్యంగా సీఎం రేవంత్ రెడ్డి యొక్క నియోజకవర్గం ఉన్న జిల్లాలో, నారాయణపేట జిల్లాలో రేవంత్ రెడ్డి క్యాండిడేట్గా దాదాపు 7-8 సార్లు జిల్లా పర్యటన గావించినప్పటికీ డీకే అర్ణమ్మ గారు గెలుపొందడం రేవంత్ రెడ్డి యొక్క నైతిక పరాజయంగా భావిస్తున్నాం. ఈ సందర్భంగా రేపు జరగబోయే కేంద్ర మంత్రి మండలి కూర్పులో తెలంగాణకించే మంత్రి పదవుల కోటాలో మహిళా కోటా కింద అయినప్పటికీ మాజీ మంత్రి హోదాలో కానీ, సీఎం రేవంత్ రెడ్డిపై గెలిచిన ఘన విజయం వల్ల కానీ మంత్రి మండలిలో చోటు కోసము సరైన అభ్యర్థి అర్హురాలిగా నేను భావిస్తున్నాను. మరి నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా నారాయణపేట జిల్లా ప్రజలకు, తెలంగాణ వారసులకు నా బాటలో 3వ క్యాబినెట్లో అర్ణమ్మను గెలిపించాల్సిందిగా కోరిన నరేంద్ర మోడీ గారి మాట ప్రకారము శ్రీమతి డీకే అర్ణమ్మ గారికి మంత్రిమండలిలో చోటు కల్పించాల్సి ఉందిగా నారాయణపేట జిల్లా ప్రజల తరఫున మాత్రమే కాకుండా పాలమూరు పార్లమెంట్ ఓటర్ల తరఫున, ప్రజల తరఫున ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి మరియు జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారికి పాలమూరు పార్లమెంటు ప్రజల తరఫున మరొక వినతి. పాలమూరు పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గంలో మెజార్టీ అసెంబ్లీ, దాదాపు 4 అసెంబ్లీ నియోజకవర్గంలో స్పష్టమైన మెజార్టీ సాధించిన అర్ణమ్మకు మంత్రి పదవి దక్కితే పాలమూరు పార్లమెంట్ ఓటర్లందరూ కూడా సంతోషిస్తారని ప్రార్థిస్తున్నాను. మరి ఈ సందర్భంగా పాలమూరు, షాద్నగర్ నుండి మొదలుకొని నారాయణపేట వరకు 7 నియోజకవర్గంలో ఓట్లేసిన వారికి అందరికీ కూడా అర్ణమ్మ తరఫున ఓటర్లందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. Like, share, subscribe.